వెల్కమ్ టు మహి మీడియా. ప్రజా సమస్యలపై వైసీపీ నిరసన కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు కావడంతో ఇక తమ పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం పైన మీడియా సమావేశాల ద్వారా టార్గెట్ చేస్తున్న జగన్ ఇక రైతు విద్యార్థుల సమస్యల పైన పోరాటాలకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిరసనల కార్యాచరణ షెడ్యూల్ ప్రకటించారు. జనవరి 2వ వారం తర్వాత జిల్లాల వారీగా పర్యటనలు ప్రారంభిస్తానని జగన్ మరోసారి స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. 6 నెలల సమయం వేచి చూసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు. ప్రజల తరపున పోరాటాలు చేయాల్సిన సమయం వచ్చిందని వివరించారు. అందులో భాగంగా ముందుగా రైతులు విద్యార్థుల సమస్యలపైన నిరసనలకు నిర్ణయించారు. రైతులకు 20,000 పెట్టుబడి సాయంతో పాటుగా ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా పునరుద్ధరణ డిమాండ్ తో ఈ నెల 11న వైసీపీ నేతలు ర్యాలీలు చేయనున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 27వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన కరెంటు ఛార్జీల పైన అన్ని జిల్లాల్లోని విద్యుత్ కార్యాలయాలు, సిఎండి కార్యాలయాలకు స్థానిక ప్రజలతో వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అదే విధంగా జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన పోరుబాట పట్టాలని జగన్ నిర్ణయించారు. విద్యార్థులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్ తో విద్యార్థులతో కలిసి జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. జనవరి 2వ వారం తర్వాత జిల్లాల పర్యటన ప్రారంభిస్తారని జగన్ మరోసారి తాజా సమావేశంలో స్పష్టం చేశారు. ప్రతి గురువారం జిల్లాల్లో ప్రతి పార్లమెంట్ లోని 7 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు క్యాడర్ తో సమావేశం అవ్వనున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో క్యాడర్ తో మమేకం అవుతూ అన్ని అంశాలు చర్చకు వచ్చేలా సమావేశం ఉంటుందని వివరించారు. ఇక ఇప్పుడు జగన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకటించిన తొలి నిరసన కార్యక్రమం కావడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది.